ఈనాటి ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో మనం భూమి గుండ్రంగా ఉందని ఊహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం భూమి గుండ్రంగా ఉందని. ఎందుకని చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు, సముద్ర బొడ్డుకి వెళ్ళి చూస్తే ముందు ఒక ఓడ యొక్క తెరచాప కనిపిస్తూ ఉంటుంది, అది నెమ్మదిగా పైకి పెరుగుతూ వస్తూ ఉంటుంది అని. అలాగే మనకి ఈ ఆకాశము నేల కలిసిపోయినట్టు కనిపిస్తాయి. నింగి నేల కలిసిపోయినట్లు హొరైజన్ అంటారు. ఓ 16 మైళ్ళు దీనిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ రకరకాలుగా భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికని. కానీ ఎవరో ఒకరు ఒక ఖగోళ శాస్త్రవేత్త గుర్తించాలి కదా. దీన్ని 2200 సంవత్సరాల క్రితం అలెగ్జాండ్రియాకి చెందిన ఎరిటోస్థెనెస్ అని చెప్పి తను మొట్టమొదట ఊహించాడు. ఎలా ఊహించాడు అంటే, ఆయన ఖగోళ గణిత శాస్త్రజ్ఞుడు. సైనీపట్నంలో తన ఫ్రెండ్స్ చెప్పారు, కర్రను కనుక నిలువుగా నిలబెడితే దాని నీడ ఏర్పడదు. అంటే ఈజిప్ట్ దగ్గర భూమధ్య రేఖ దగ్గర ఉంది సైనీపట్నం. ఈజిప్ట్ నుంచి ఏథెన్స్ వరకే సైన్స్ ఎక్కువ అభివృద్ధి చెందింది అప్పుడు రోజుల్లో. అందుకని ఈ ఎరిటోస్థెనెస్ తను ఏం చేశాడు, సైనీపట్నంలో కర్ర నీడ ఏర్పడదు అని తెలుసుకున్నాడు. అదే సమయంలో అలెగ్జాండ్రియాలో తను అబ్జర్వ్ చేస్తే నిలువుగా కర్ర నిలబెడితే దాని నీడ ఏర్పడింది. అయితే సైనీపట్నం నుంచి అలెగ్జాండ్రియా దాకా వీళ్ళు కర్ర పట్టుకుని నడిచి వెళుతూ ఉంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా నీడ ఉంది. అంటే నీడ మారుతోంది. కర్ర కళ్ళు, కర్రతోటి చూశాడు, కళ్ళతోటి నీడ చూస్తున్నారు. నిలువుగా నిలబెడితే అది మారుతూ ఉందన్నమాట. అందుకని ఈ కర్రతోటి కళ్ళతోటి తన బ్రెయిన్ ఉపయోగించి ఎరిటోస్థెనెస్ అని ఆయన భూమి గుండ్రంగా ఉందని ఊహించాడు. దానికి ఏం చేశాడు, తన మిత్రులతో, గణిత శాస్త్రజ్ఞుడు కదా, పట్టుదల అన్నీ ఉంటాయి, ఖగోళ విజ్ఞానవేత్త కాబట్టి, ఈ సైనీకి అలెగ్జాండ్రియాకి మధ్య దూరం కొలిపించాడు. కొలిపిస్తే అది 800 కిలోమీటర్లు ఉంది. అంటే ఈ 800 కిలోమీటర్లో భూమి రౌండ్గా ఉంటే చుట్టుకొలత 360 డిగ్రీలు. ఈ నీడ ఇక్కడ 0 నుంచి అలెగ్జాండ్రియా దాకా వెళ్ళిన నీడ యాంగిల్ని చూస్తే 7 డిగ్రీలు అని చెప్పి తెలిసింది తనకి. గణిత శాస్త్రజ్ఞుడు కాబట్టి 7 డిగ్రీలు మారింది. 7 డిగ్రీలు మారింది అంటే భూమి ఎంత కర్వేచర్ ఉంటుందో అంత నీడ పెరుగుతూ ఉంటుంది. కర్వేచర్ పెరుగుతూనే కొలితే నీడ లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. మీరు చూడండి, పొద్దున్నే నిల్చున్నారనుకోండి, సూర్యోదయం తూర్పును జరుగుతూ ఉంటుంది, మేడ పడమర వైపుకి పొడుగ్గా పడుగుతుంది. సూర్యుడు పైకి లేస్తున్న కొలిది మీకు నీడ తగ్గొచ్చేసి నెత్తి మీదకి సూర్యుడు వచ్చేసరికి అలా కాళ్ళ దగ్గరికి నీడ వస్తుంది. మళ్ళీ పడమర వైపుకి సూర్యుడు వాలిపోతూ ఉంటే తూర్పు వైపుకి నీడ మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. అదే సూర్యాస్తమయం టైంలో కనుక మీరు చూస్తే మీ నీడ మీకు 10 అంతల పొడవు ఉంటుంది. అందుకని మీరు కూడా ఎరిటోస్థెనెస్ లాగా తయారైతే ఆలోచించేవారు, ఏం నీడల్లో ఎందుకు ఇలా మార్పు వచ్చింది అని. మనం కూడా అలా తయారవ్వాలి. ఎలా అయితే న్యూటన్ యాపిల్ ఎందుకు కింద పడిందని ప్రశ్నించుకున్నాడు కదా, అలాగే ప్రతి సైంటిస్టు తాను ప్రశ్నించుకుంటారు. ఎందుకని ఇతరుల దగ్గర ఆ జవాబు లేదు, ఉంటే అంతకుముందు చదువుకునేవారు. మీరు సైంటిస్టుగా గుర్తింపబడాలి అని అంటే మీకు ఒరిజినల్ ఆలోచన ఉండాలి. ఆలోచన మీద పరిశీలన పరిశోధన చేయాలి, మెజర్మెంట్ చేయాలి. అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్ అన్నదే సైన్స్. ఇక్కడ ఎరిటోస్థెనెస్ ఏం చేశాడు, మెజర్ చేశాడు. తను ఆ ఊళ్ళో కర్ర పుల్ల నీడ
ఏర్పట్టలేదు అంటే కిందే పడి వీళ్ళ ఊరిలో వచ్చేసరికల్లా ఉండేదాన్ని ఆ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేశాడు, మెజర్ చేశాడు, దూరాన్ని మెజర్ చేశాడు, యాంగిల్ మెజర్ చేశాడు. చేసేసరికల్లా భూమి కర్వేచర్ పెరుగుతున్న కొలది నీడ సైజులో మార్పు పెరుగుతుందని కర్వేచర్ చేశాడు. ఆయన ఏం చేశాడు, 7 డిగ్రీలు అంటే 340 డిగ్రీలు అంటే సుమారుగా 1/50వ వంతు. 7/50 350 కదా, అందుకని సుమారుగా 1/50, 50వ వంతు 1/50. అందుకని 800 కిలోమీటర్లని 50తో హెచ్చించాడు. హెచ్చిస్తే భూమి యొక్క చుట్టుకొలత 40,000 కిలోమీటర్లు అని చెప్పి తేలింది రఫ్గా. సో భూమి యొక్క చుట్టుకొలతను కనుక్కున్నాడు. కనుక్కుని దాని నుంచి వ్యాసం అని పైథాగరస్ సిద్ధాంతం తెలుసు కదా, పై అంటాం 22/7 అంటే అర్థం ఏంటంటే మీరు ఎన్ని సర్కిల్ గీయండి, ఆ సర్కిల్ని ఒక దారంతో చుట్టుకొలత కొలవండి, కొలిచి దాని వ్యాసంతో కన్నా డివైడ్ చేస్తే 22/7 22/7 అనే వస్తుంది. 22/7 అది వంతు అన్నమాట. వ్యాసం అన్నది 22 చుట్టుకొలుతుంటే 7, 22 అంగుళాలు ఉంటే 7 అంగుళాలు, 22 సెంటీమీటర్లు ఉంటే 7, 22 అడుగులు ఉంటే 7 అడుగులు. అలా అది పై అని పెట్టారు, దాన్ని పై రేడియన్స్ అని చెప్పి. ఆ రకంగా మనకి 360ని 50 డిగ్రీలు అది 7వ వంతు కాబట్టి దాన్ని 50 × 800 ఆ డిస్టెన్స్ కొలిచాడు. అంటే వాళ్ళు తిన్నగా కొలిచి ఉంటారు, అప్పుడు నడిచి వెళ్ళాలి కాబట్టి వంకటింకల బాట, మన కాలిబాట అంటాం కదా, అలా వెళ్ళారు కాబట్టి ఆ డిస్టెన్స్ కొలిచారు. చేస్తే 40,000 కిలోమీటర్లు భూమి చుట్టుకొలత వచ్చింది. అందుకని ఈ రకంగా మనం చూసినట్లయితే అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్, ఒక కర్ర యొక్క నీడ, ఆ నీడని వాళ్ళు తర్వాత క్యాలిక్యులేట్ చేసి ఆ నీడ లెంగ్త్ని బట్టి భూమి మీద ఏ ప్రదేశం ఉందో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అని గుర్తించారు. ఊహాజనితమైన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ పెట్టారు. లాంగిట్యూడ్స్ అంటే ఉత్తరం నుంచి దక్షిణ ధ్రువాలు వెళ్ళేవి, లాటిట్యూడ్స్ అంటే అడ్డంగా డివైడ్ చేసి వెళ్ళేవి. అందుకని ఈ రకంగా మనకు జీపీఎస్ కౌంట్ కూడా ఈ రకంగానే వస్తుంది. అందుకని మొట్టమొదటిసారిగా భూమి గుండ్రంగా ఉంది అని గుర్తించింది అలెగ్జాండ్రియాకి చెందిన ఎరిటోథెస్. తను దీన్ని కనుక్కున్నాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.